గెలిస్తే అధికారం వస్తే ఇవన్నీ చేస్తాం. ఓహో, అధికారం వస్తే ఇంకేదైనా చేస్తామని కూడా ఇంకెవరైనా చెప్పొచ్చు కదా, మీరు చెప్పినట్టుగా. అంతే కదా, మేము అధికారంలోకి వస్తున్నాం ఇవి చేస్తామని గట్టిగా చెప్తున్నారా? లేదే, అధికారంలోకి వస్తే అమలు చేస్తామంటున్నారు. ఇంత ప్రజల అవసరాల మీద దృష్టి సారించి ఎన్నికల సమయంలో కూడా ఇన్ని రకాలుగా 6 గ్యారంటీలలో 13 అంశాలు, అభయహస్తంలో కూడా మనం చేసింది ఇంకా 420 ప్రామిస్లు, ఆ తర్వాత 5 కేంద్ర ప్రభుత్వ న్యాయ సూత్రాలు, నిన్న 13 ఎన్నైనా మొత్తం 476 436 అవుతుంది. ఎంత అయితే మాత్రమే ఉంది. అంతే కదా. అంటే ఇది నమ్మబలమే కానీ ఇంకేం లేదు కదా. ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అబద్ధాలు నాటకాలు మాత్రమే జరుగుతూ ఉన్నాయి. ఇంకొకటి, ఎన్నికల్లో ఏమవుతున్నది, మేము ఇంతకుముందు చేశాము అనే మాట ఎక్కడైనా వచ్చిందా? ఇది మోడీ గారు కానీ బీజేపీ కానీ, లేకపోతే రేవంత్ రెడ్డి సీఎంగా ఈ 120 రోజుల్లో మేము ఇది చేశాము అని ప్రజల ముందు చెప్పుకునే పరిస్థితి కనబడుతున్నదా? ఎక్కడైనా చెప్పాడా చేశాము? ఆ మాట రావట్లేదు కదా. ఆ మాట రాకుండా మరింత చెప్తున్నాడు. ఆయనకు ఈ డ్రామాలు ఆడడంలో, ఈ అబద్ధాలు ఆడడంలో ఆస్కర్ అవార్డు కూడా వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతటి ఈ రాజకీయంగా డ్రామటైజ్ చేసి అవాస్తవాలను ప్రచారం చేయడానికి ప్రజలిచ్చిన అవకాశం ముఖ్యమంత్రి దాన్ని వాడుకోవడం వల్ల ప్రచార మాధ్యమంలో పెద్దగా వస్తుంది, న్యాచురల్గా వస్తుంది, ఎవరికైనా వస్తుంది. అది మంచి చెప్పిండా చెడ్డ చెప్పిండా అని విశ్లేషణ కూడా వస్తుంది. అంతేకాని ప్రసారం కాకుండా ఉంటుందా? ప్రసారం కావడానికి ఎత్తుగడలు ఎలా ఉన్నాయో ఆలోచించమనుకుంటున్నాను. అందుకే ఆయనకు ఆస్కర్ అవార్డు వచ్చే వస్తుంది. ఈ 6 13 మన ఎడి చేశారా? ఆ 3 ఏదో పెట్టారు, ఇంకా చాలా ఉన్నాయి. ఇది చాలా ఉన్నాయి. ఇక చూడండి, ఏది 10,000 రూపాయలు టెనెంట్ ఫార్మర్స్కు, 12,000 టెనెంట్ ఫార్మర్స్కు, 10,000 రైతు బంధు కాకుండా 15,000 డిసెంబర్ 9నే ఇస్తాను. ఇచ్చాడా? ఇవాళ ఇంకేదో మాట్లాడట, మీకు తెలుసుండాల. ఏందోనట, ఈ నెల 9ని ఇస్తే ఈ టీఆర్ఎస్ నాయకులు ఇంకేమైనా చేస్తారా అని ఏదో అన్నట్టున్నారు. మళ్ళీ కొత్త దుకాణం పెట్టినా. నిన్నటిదాకానేమో మొన్న 3 రోజుల కిందే ఉన్నాడు 5 లక్షల మందే ఉన్నారు 5 ఎకరాలపై చిలుకు అని ఇవ్వలేదు అన్నట్టుగా చెప్పాడు. వాళ్ళ మంత్రి ఏమో అసలు ఇవ్వలేదని అన్నాడు, రాలేదన్నాడు. తర్వాత ఇప్పుడేమో బ్యాంక్ అకౌంట్ల నుంచి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తున్నాయి డబ్బులు అనే సమయం మీద స్పందించలేని దౌర్భాగ్య స్థితిలో ఉండి మళ్ళీ ఈరోజు మళ్ళీ కొత్త మాట, ఈ నెల 9వ తారీఖు లోపల రైతు బంధు ఇస్తాడట. ఆ డిసెంబర్ 9 నాడే ఎన్నికల ముందు చెప్పావు కదయా, 10,000 కాదు 13,000 ఇస్తామని, 2 లక్షల రుణమాఫీ చేస్తామని, 500 బోనస్ ఇస్తామని, మహిళలకు 4,000 రూపాయల చొప్పున మంత్లీ ఇస్తానని, వీటి మీద ఇవ్వాలేమన్నా మాట్లాడుతున్నావా? మేమంటే ఇక నిన్ననే పెళ్ళలేదు కదా అని ఒక ఆయన అట్లనా, పిల్లగాడు చిన్న పిల్లగాడు కదా, 4 నెలల పిల్లగాడు కదా అని ఇంకోడు. ఇవన్నీ దేనికి నిదర్శనం? ప్రజలను మభ్యపెట్టడానికే కదా. పెళ్లి జరుగుతుంది అనేది ఎలక్షన్ అప్పుడు తెలియదా? ప్రజలు మెచ్చిన తర్వాత జరిగింది కదా, అది ముందు తెలియదా? కాదు, ఆ మాట మాట్లాడే వాళ్ళు నాయకులు, కాంగ్రెస్ నాయకులు, పిల్లగాడు 100 రోజుల్లోనే చేస్తా ఉన్నారు కదయ్యా, మరి తప్పుడు మాటలు ఎందుకు ఇదంతా? అదే కాకుండా ఈ ఏదో నాకు తెలియదు, గాడిదలు గుడ్లు పెట్టా, నాకు తెలిసినప్పుడు గుడ్లు పెట్టేటి పావురాలు కోళ్ళు ఇంకేదో పెట్టాయి. మీకు గాడిద గుడ్డు అనేది, గాడిద గుడ్డు అనే పదం ఎట్లా వచ్చిందో తెలుసా హిస్టరీలో? గాడ్ ద గుడ్ అనే మాట మీద ఒక యూరోపియన్ వ్యక్తి తుఫాన్లో కొట్టుకుపోకుండా సముద్ర తీరంలో ఉన్న మన హిందూ సీపోర్ట్కి వస్తే గాడ్ ద గుడ్ అని అన్నాడు. వీళ్ళను గాడిద గుడ్ అనేటోళ్ళని ఏమనాలి? ఏం అర్థం చేసుకున్నారు? గాడిద గుడ్డు పెట్టిందట, గాడిద గుడ్డు పెడుతున్నదట. నువ్వు పెద్ద
బహుశా మరి వీళ్ళు ఏమైనా గుడ్లు పెడుతూనే ఉంటాం తెలియదు. ఇప్పుడు మాత్రం ఈ హామీల మీద, మేనిఫెస్టోల మీద కాంగ్రెస్ పక్షాన నువ్వు పెద్ద గుడ్డు పెట్టినట్టే ప్రచారం చేసుకోవాలా మిగతా? అవునా కదా? మోసం చేయడంలో పుట్ట మోనార్కయ్య ఆయన చరిత్ర అట్లాగే ఉంది. ఇదే విధంగా ఈ పాత వాటికే గతి లేవు, మళ్ళీ ఇవన్నీ కొత్తగా మళ్ళీ 23 హామీలతోటి పెడుతున్నాడు. పోనీ 23 పెట్టాం, దేశంలో వాళ్ళు పెట్టారు. మీరు ఈ ప్రభుత్వం కేంద్రంలో ఉండగా రాష్ట్ర అవసరాల గురించి కానీ, దేశ ప్రజల అవసరాల గురించి కానీ ఇంత చక్కటి కార్యక్రమం తీసుకొస్తున్నామని చెప్తున్నారే. ఎలక్షన్లు వచ్చినాక మీకు ఆలోచనలు వచ్చినాయి ఏమేం చేయాలని. ఇప్పటి వరకు ప్రజలకు ఇవన్నీ అవసరమని తెలియదా? తెలిసినప్పుడు ఏమైనా ప్రస్తావించారా? ప్రస్తావిస్తే ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీ ఏమైనా స్పందించిందా? వాళ్ళు చెప్పినే చేస్తలేరు, అది కూడా తెలుసు. దాని మీద కూడా మీరు మాట్లాడలేదు. ఈ 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ మెంబర్గా ఉండి రాష్ట్ర అవసరాల మీద ఎన్నిసార్లు ఏం మాట్లాడిండు? ఈ విషయాలు ఆయన దృష్టికి అప్పుడెందుకు రాలేదు? చేయలేని విషయాల మీద ఎందుకు పోరాటం చేయలేదు? రీఆర్గనైజేషన్లో ఉన్న అంశాలు రాలేదని ప్రజల ముందుకు వచ్చి పార్లమెంట్ లోపల ప్రస్తావించి చేయాలి కదా, చేయలేదే. నువ్వు పార్లమెంట్లో అవకాశం ఉన్నప్పుడు చేయలేదు. తర్వాత ఈ అవసరాల గురించి నువ్వు ఆలోచించలేదు. ఇప్పుడు ఇక 4 తగ్గిందా? 7 రోజులు. ఓహో, 7 రోజుల ముందు తెలంగాణకు, హైదరాబాదుకు ఈ 13 అంశాల అదేదో 23 అంశాలు చేస్తారట. ఇప్పటిదాకా ఆలోచన రావాలి. అంటే ఇది మోసం దగాలతో నడుస్తున్న ప్రచారం అని, తర్వాత అధికారంలోకి వస్తే చేస్తామని కింద నోటు ఏది అదేదో పెడతారు కదా, పొగ తాగరాదు, ఆల్కహాలు ఆరోగ్యానికి హానికరమని. అర్థం కాలే? పొగ తాగరాదు అని అడ్వర్టైజ్మెంట్లు మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి, కింద మాత్రం అది చేస్తారు. వీళ్ళే కూడా అదేదో 2 రోజులలోనే చేసినామని ప్రభుత్వ సొమ్ముతోటి, ప్రజల సొమ్ముతోటి బ్రహ్మాండంగా అడ్వర్టైజ్మెంట్ చేశారు. ఇది వాస్తవం కదా?